ఎలా పడితే అలా అంటే దీన్ని మన ఇంగ్లీష్లో చెప్పాలంటే haphazardly అన్న యాడ్వర్బ్ ని ఉపయోగించవచ్చు. haphazardly 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 అంటే ఎలా పడితే అలా, అడ్డుగోలుగా, ఎయిమ్లెస్లీ. సినోనిమ్స్ తీసుకుంటే ఎయిమ్లెస్లీ, ర్యాండమ్లీ, ఇర్రెగ్యులర్లీ ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. ఆమె సూట్ కేసుని ఎలా పడితే అలా సర్దింది అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? షీ ప్యాక్డ్ హర్ సూట్ కేస్ haphazardly. ఓకే, షీ ప్యాక్డ్ హర్ సూట్ కేస్ అంటే ఆమె ఎలా పడితే అలా అంటే ఒక ఆర్డర్ అనేది లేకుండా మొత్తం అలాగే బట్టలు అందులోకి ఎలా పడితే అడ్డుగోలుగా వేసేసింది అని చెప్పి అర్థం అనమాట. సో షీ ప్యాక్డ్ హర్ సూట్ కేస్ haphazardly. డోంట్ పార్క్ యువర్, ఎగ్జాంపుల్ కి వాహనాలు ఎలా పడితే అలా అంటే అడ్డుగోలుగా ఎలా అంటే అలా మీరు పార్క్ చేయకండి అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? డోంట్ park vehicles haphazardly. Don't park vehicles haphazardly. జీవితాన్ని అడ్డగోలుగా ఎలా పడితే అలా ఒక లక్ష్యం లేకుండా పోనివ్వకండి అని చెప్పాలనుకోండి ఎలా చెప్పాలి? డోంట్ లెట్ యువర్ లైఫ్ go on haphazardly. బొమ్మలు లేకపోతే వస్తువులు ఎలా పడితే అలా చెల్లా చెదురుగా పడి ఉన్నాయని చెప్పాలంటే ఎలా చెప్పాలి? ది టాయ్స్ ఆర్ స్కాటర్డ్. స్కాటర్డ్ అంటే ఏంటి? చిందర వందరగా, చెల్లా చెదురుగా. Scattered haphazardly around the room. సో ఇలా చెప్పచ్చు. The toys are scattered haphazardly around the room. మనం ఈ టాయ్స్ ప్లేస్ లో బుక్స్ చెప్పుకోవచ్చు. ఏదైనా వస్తువులు కూడా చెల్లా చెదురుగా పడి ఉన్నాయని చెప్పాలంటే haphazardly అంటే ఎలా పడితే అలా అంటారు కదా. సో దానికి ఈ వర్డ్ ని మనం ఉపయోగించవచ్చు అన్నమాట. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్లాన్ అనేది సరిగ్గా ఇంట్రడ్యూస్ చేయబడలేదు, చిందర వందరగా గందరగోళంగా ఇంట్రడ్యూస్ చేయబడింది అని చెప్పాలంటే ఎలా చెప్పాలి? ది ప్లాన్ వాజ్ introduced haphazardly. సో ఇలా మనం haphazardly అన్న వర్డ్ ని ఉపయోగించవచ్చు. ఓకే, సో ఈ వర్డ్ తో మీరు కూడా కొన్ని ఓన్ సెంటెన్సెస్ ని కామెంట్ బాక్స్ లో రాయండి. అప్పుడే మీకు ఈ వర్డ్ ఎలా యూజ్ చేయాలో ఖచ్చితంగా అంటే పర్మనెంట్ గా గుర్తుండిపోతుంది. సో ఈ టాపిక్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.